హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్సి. మనకి 2020 లో కాంప్లెక్స్ నెంబర్లు ఇచ్చిన క్వశ్చన్ మీరు ఒక అబ్జర్వ్ చేస్తే z² × 1 - z² = 16 అని ఇచ్చి దీని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. సో ఇచ్చిన ప్రతి ఆప్షన్ కూడా mod z లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు లెట్ mod z² ఇచ్చాడు కాబట్టి mod z² ని సమ్ r అని చెప్పి తీసుకుంటున్నానండి. దీన్ని మనం యాంప్లిట్యూడ్ ఫామ్ లో కన్వర్ట్ చేద్దాం. సో z² = యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే r × cos θ ప్లస్ I sin θ, cos θ ప్లస్ I sin θ. అలాగే 1/z² కూడా యాంప్లిట్యూడ్ ఫామ్ లోకి మారుస్తున్నాను. 1/z² అంటే దీన్ని 1/, చేయాలంటే 1/r. అలాగే cos θ ప్లస్ I sin θ 1/, చేసినప్పుడు అంటే డినామినేటర్లోకి వస్తే దీన్ని మనం డైరెక్ట్గా ఎలా రాయొచ్చు, 1/cos θ ప్లస్ I sin θ అని మనం cos θ మైనస్ I sin θ గా రాసుకోవచ్చు. అంటే 1/z² అంటే 1/r × cos θ మైనస్ I sin θ. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో అది తీసుకోండి. z² రైట్ సైడ్ పంపించేస్తున్నాను ఆల్రెడీ. 1 - z² = 16/z². ఈ మైనస్ z² కూడా రైట్ సైడ్ పంపిస్తే 1 = 16/z² ప్లస్ z² అవుతుంది. సో 1 = 16/z² అండి. 16 ఇంటూ ఆల్రెడీ 1/z² అంటే ఆల్రెడీ మనకు తెలుసు 1/r ఇంటూ cos θ మైనస్ I sin θ ప్లస్ z² అంటే r ఇంటూ cos θ ప్లస్ I sin θ. ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ ఏముంది, 1 ఉంది. 1 నేను కాంప్లెక్స్ నెంబర్లో రాస్తున్నాను అంటే 1 + 0i గా మనం రాసుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ cos θ ఉంది, ఇక్కడ cos θ ఉంది. cos θ ని కామన్ తీస్తే 16 × 1/r 16/r ఈ ప్లస్ r మిగులుతుంది. సో cos θ ని మనం కామన్ తీస్తే 16/r ప్లస్ r. అలాగే ఇక్కడ చూడండి I sin θ ఉంది, ఇక్కడ కూడా I sin θ ఉంది కాబట్టి I sin θ ని మనం కామన్ తీస్తే I sin θ కామన్ తీస్తే లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, 16/r ఇంటూ -1 అంటే -16/r. ఇక్కడ r × 1 r. సో r మైనస్ 16/r అనేది మిగులుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. 1 = cos θ ఇంటూ 16/r ప్లస్ r. ఇక్కడ మనం అల్టిమేట్ గా r వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ విధంగానే మనం థింక్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఒకవేళ cos θ = 1 అయితే ఇది కూడా 1 అవ్వాలి. కానీ r ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఇది 1 అవ్వదు. కాబట్టి ఇది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా ఇక్కడ చూడండి, దీన్ని కంపేర్ చేస్తే 0 = sin θ ఇంటూ r మైనస్ 16/r. ఇక్కడ θ అనేది అంటే sin θ షుడ్ బి నాట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి తీసుకుంటే ఇది డెఫినెట్గా ఏమవ్వాలి, 0 అవ్వాలి. సో 0 = r మైనస్ 16/r. సో -16/r లెఫ్ట్ సైడ్ పంపిస్తే ప్లస్ 16/r = రైట్ సైడ్ r ఉంటుంది. మళ్ళీ మీరు r రైట్ సైడ్ పంపిస్తే 16 = r × r² నథింగ్ బట్ r = 4. సో r అంటే ఏంటంటే mod z². mod z² మనం mod z హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. mod z హోల్ స్క్వేర్ = 4. దెన్ mod z = 2. ఇది మనకి ఫైనల్ ఆన్సర్.